నేను చెప్పబోయే కాలజ్ఞానము బాగుగా ఆలయము.
తెలుగు అంతా గాషమై పడతాండే ఓరి కుమారులారా ఏమిటండి నేను ఒక్క మనుగు తెలుగల బాగుగా ఆలోచింపు నాయన జరుగుతుంది కుమార కుమార గోవిందయాచారి అది ఏమిటండి నేను ఒక్క మనుగు తెలుగల బాగుగా ఆలోచింపు సీత మన ఊరికి ఉత్తరాన 12 మన దూరమున ఒక సముద్రం కలదు. ఆ సముద్రం పొట్టున చెముడుచ్చం కలదు. దాని కొమ్మ నట్ట సముద్రం దగ్గర వాడి ఉన్నది. ఆ కొమ్మకు వృత్తి కట్టుకొని ఉయ్యాల చెప్పాలని చూపుతూ నీ చేతిలో ఉన్న చంద్రాయంతో ఏదిగా తెగదార్చి ఆ కొమ్మకు ఉన్న అటువంటి ఆకులు విస్తరణ పుట్టుకొని తీసుకొని రావాలని నా మనసు కోరుతుంది కుమారా. మరలా తీసుకొని రాగలవా కుమారా? తండ్రి నేను పోయి తప్పక ఆ చెమ్మీరు చపాకులు తీసుకురాగలను. నాకు సెలవు సమయం. సరే చల్లగా పోయి రమ్ము కుమారా. ఓహో మా తల్లి చెప్పిన ఆ సముద్ర పొట్టు ఇదే ఉండవచ్చునే. అయినా సముద్ర పొట్టులో ఉన్న చెమ్మీరు చెప్పు ఇదే ఉండవచ్చును. అయినా మా తండ్రి కోరిక ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. తండ్రి అందరి ఘోరమైన కార్యము నా చేత కూడా కానేరదు. మన మఠములో ఉన్న తూది ఇద్దరికే చెప్పుకోము. సరే అట్లుండం కుమారా. చిత్తునికే చెప్పింది చేరా కుమార ఏమిటండి ఇంతవరకు మీ అన్నగారు చెప్పినట్టు మాటలు వింటున్నావా వింటున్నాను తండ్రి వింటున్నాను. మరి నీవైనపోయి ఆ చెప్పుడు చపాకులు ఈ సభ పుట్టుకొని తీసుకొని రాగలవా కుమారా? తండ్రి నాలాంటి పౌరిక మంత్రులు తప్పక తీసుకొస్తాను. సరే చల్లగా పోయి కుమారా. మా పని చెప్పిన సముద్రపాటి దేవుడొచ్చు. అయినా సముద్రపాటి మన చెమురుని దేవుడొచ్చు. అయినా దీని దొంగనట సముద్రలేకి వారి ఉన్నది. మా తండ్రి కోరిక ఎంత ఆశ్చర్యంగా ఉన్నది.
ద్రాక్షలు వేటికే ఇక టార్చి నెడల అని కొమ్మ నరికి నెల ఈ కొమ్మ ఎమ్మడే కొట్టుకోం వేదిగాక నేను మరణించిందో అదొక పరమ రహస్యము నువ్వు దేకల సిద్ధించాలని మా తండ్రి ఎంత గర్భబుద్ధి తలపెట్టినాడు కానీ ఇంత ఘోరమనకరం నా చదువు కానారంటే మా తండ్రి నన్ను ఏమి ఇచ్చగలడు తండ్రి అంత గరమనకరం నా చదువు కానే రాదు అదిగో మన మనములు ఉన్న భూదేకల సిద్ధునికి చెప్పు చూడు తండ్రి సరే అట్టుండుము కుమార సిద్ధునికే చెప్పి చూసేదా బాలక సిద్ధ మహాత్మా చేతులైనా వచ్చి ఉన్నావా బాలక వచ్చిదేవా అదిగోనైనా అక్కడ తురుటు ఉయ్యాల ఎంత ఆనందముగా ఊరుతున్నది ఆ తురుటు ఉయ్యాలలో కరుణ పెట్టి ఉయ్యాల చంపాల నగరాల బాలక అదిలే చేసేదేవా
బాలక సిద్ధ నాకు చాలా ఆనందంగా ఉన్నది బాలక. గురుదేవా అవును బాలక. బాలక సిద్ధ ఇంతవరకు మీ అన్నగారితో చెప్పినట్టు మాటలు వింటున్నావా బాలక? వింటున్నాను గురుదేవా. మళ్ళా నీవైన పోయి ఆ చెముడు చెప్పాకుడు ఇద్దరిని పుట్టుకొని తీసుకొని రాగలవా బాలక? చేసిన ఆయన మీ అనుగ్రహం పైన ఉండవలేదు కానీ నేను పోయి తప్పగా తీసుకురావాలా గురుదేవా? నాకు సెలవు చెప్పండి. సరే చల్లగా పోయినము బాలక, నీకు శుభముందు కాక. ఓహో మా చేతులు ఆయన చెప్పిన సముద్రపు దేవుడు అవుతుంది. సముద్రం ఒడ్డున చెమ్మీరు చెప్పుడే దేవుడు అవుతుంది. ఆయన దీని కొమ్మలను సముద్రంలోకి నాని ఉన్నదే ఈ కొమ్మకి ఉట్టి కట్టుకున్న విహార చంపాలను ఉండదగాక. మహాత్మా చేతులైన ఎంత దానమూర్తులయ్యా, అంతా నీ మహిమనే గుర్తేవా.
క్షమించడానికి ఇష్టం పుట్టుకొని తెచ్చి ఉన్నాను. నీ ఆకలి తీసుకో వీరడారా. సరే అట్లుండము బాలక. కోరే కుమారులారా, అదేమిటంటే కుమార గోవిందయాచారి అది ఏమిటండి? సిద్ధయ్య కూడుమురా ఆ చమురు పాత్రలు విస్తరించుకొని తీసుకొని తెచ్చి ఉన్నాడు. తండ్రి అందరి ఘోరమైన కార్యం నా చేత కార్యాలను అప్పుడే చెప్పుకుంటున్నా తండ్రి. మరలా నన్ను నేను అడిగేది. సరే అట్లుండు కుమార గోత్రుడయాచారి. అదేమిటండి? సిద్ధయ్య కూడుమురా ఆ చమురు పాత్రలు విస్తరణ కుట్టుకొని తెచ్చుకున్నాడు. తండ్రి నాలాంటి పోలిక మాత్రం ఆనాటి చెంబురుచ్చ మాత్రం మన మఠము చుట్టూ బండకు కోరుకొచ్చగా తండ్రి. సరే అట్లుండు కుమారా. కోరి కుమారులారా, అదేమిటండి? నేను మరలా ఇంకొక మనకు తెలిపిన బాబుగా ఆలకింపు నాయనలారా. ఎక్కడో తెలుపుతాండి ఎదగరాక. మనం కుమార గోవిందయాచారి అదేమిటండి? మన ఊరి సమీపమున ఒక సునకము మృతి చెంది 3 రోజులైనది. దాని మాంసం బ్రద్దలనేది. దాని ఎడమటప్పున రక్తం నేరు మడుగులతో అల్లాడుతున్నది. దాన్ని నీవు పోయి 3 విసుళ్ళు గురించి నా వలన నా మనసు కోరుతుంది కుమారా. మరలా గురించి రాగలవు కుమారా. తండ్రి అంతటి ఘోరమైన కార్యము నా చేత కూడా కానేరదు. మన మఠంలో ఉన్నప్పుడు చేసే స్థితికే చెప్పి చూడము తండ్రి. సరే అట్లుండు కుమారా. శిష్యునికే చెప్పి చూసేదా కుమార గోత్రుడయాచారి. అదేమిటండి? ఇంతవరకు మీ అన్నగారు చెప్పినట్టు మాటలు వింటున్నావా కుమారా? వింటున్నాను తండ్రి, వింటున్నాను. మరలా నీవైనా పోయి ఆ సునకముని 3 దోశలు మాత్రమే గురించి రాగలవా కుమారా? తండ్రి మన కులం ఇష్టబ్రహ్మ కులం కదా. అలాంటి నీత్మ సులుకాన్ని నా చేతారుగా ఎట్ట ముట్టుకు తండ్రి. అదిగో మన మఠములున్న భూదేగర ఇద్దరికి చెప్పు చూడుకు తండ్రి. సరే అట్లుండు కుమారా. సిద్ధునికే చెప్పి చూసేదా బాలక సిద్ధ. చేతినాయన ఇంతవరకు మీ అన్నగారు చెప్పినట్టు మాటలు వింటున్నావా బాలక? దేవా. మరలా నీవైనా పోయి ఆ సునకముని 3 దోశలు మాత్రము గురించి రాగలవా బాలక? మహాత్మా చేతినాయన నీ అనుగ్రహం నా పైన ఉండవలను గాని నేను పోయి తప్పగా గురించి రాగలవుదేవా. నాకు క్షమాపణ చెప్పండి. సరే చల్లగా పోయినమ్ము బాలక. నీకు శుభముండు కాక. మా గురుదేవుడు చెప్పారు సూచన దేవుడు అయినా దీన్ని ఎడమనక్కడ రక్తము నీరు మల్లలతో అల్లాడుతున్నదే. మహాత్మా చేతినైనా ఎంత తాగకూర్చున్నాయా అంతా నీ మహిళే గురుదేవా.
సమాచారం మా గురుగారితో వినిపించదుగా. మహాత్మా చేతులైనా నువ్వు చెప్పిన సూర్యుని ముగించి వచ్చి ఉన్నావు దేవా. బాలక సిద్ధ 3 దోషులు మాత్రమే గురించి ఉన్నావా? అధిక దోషులకు ఆశపడ్డావా అంటే బాలక? రోజులకి ఆశపడే అదృష్టమైపోయిన దేవా. అధిక దోషులు అందిన వడలు నాకన్నా గొప్పవాడ వైదు బాలక. ఉన్నావు దేవా. అవును బాలక. ఓరే కుమారులారా, అదేమిటండి? కుమారా గోవిందయాచారి, అది ఏమిటండి? సిద్ధయ్య కొడుమురా, ఆ సుముఖముని 3 దోషులు మాత్రమే గురించి వచ్చి ఉన్నాడు. తండ్రి అందరు ఘోరమైన కార్యం నా చేత కూడా కాలేదని అప్పుడే చెప్పున్నాడు తండ్రి. సరే అట్లుంటుము కుమారా. కుమారా పోతులయాచారి, అదేమిటండి? సిద్ధయ్య కొడుమురా, ఆ సుముఖముని 3 దోషులు మాత్రమే గురించి వచ్చి ఉన్నాడు. తండ్రి అంత ఘనమనగా నాటిదవులే కానరాదు. అదిగో మన మఠములో ఉన్న దూదేకుడు తండ్రి. సరే అట్లుండుము కుమారా. ఓరి కుమారులారా, అదేమో తండ్రి? కుమారా గోవిందయాచారి, అది ఏమి తండ్రి? నేను 12 మంగళ యుక్కు తెప్పించి ఉన్నాను. అది 7-14 నాలుగు కమ్మర్కంలో కాగుతున్నది. అది 7-14 గుండుగా చేయించి ఉన్నాను. ఆ తాగే ఉచ్చుకుండను నీవు పోయి కడుపార గురించి రావాలని నా మనసు కోరుతుంది కుమారా. గోవిందయాచారి మరల గురించి రాగలవా కుమారా? తండ్రి అంతటి ఘోరమైన కార్యం నా చేత కూడా కానేరదు. మన మఠములో ఉన్న దూదేకుడు దీనికే చెప్పి చూడు. సరే అట్లుండము కుమారా. సిద్ధునికే చెప్పి చూసేదా కుమారా పోతువయాచారి? అదేమో తండ్రి? ఇంతవరకు మీ అన్నగారితో చెప్పినట్టు మాటలు వింటున్నావు కుమారా? వింటున్నాను తండ్రి, వింటున్నాను. మరల నీవైన పోయి ఆ కాయ బిందు కడపార గురించి రాగలవా కుమారా? తండ్రి నాలాంటి పౌరుషమంతుడు అలాంటి కాయగా ఒప్పుకుండు తప్పక పొంది రాగలను. నాకు తెలుసు తండ్రి. సరే చల్లగా కుమారా. మంటికి మింటికి మంటలై మంటున్నావే ఈ కాయగా ఉట్టుగుడ్లు దించిన ఎడల నా కడపలో ఉన్న పేగులు మల మాడు భద్రుగాక నేను మరణించిందో అదొక పరశివ రాజ్యము భూదేకల చిత్రికలని మా తండ్రి ఎంత కపల బుద్ధి తలపెట్టాడు అని ఇంత ఘోరమైన నాయనంటే మా తండ్రి నన్ను నియమించగలడు. తండ్రి అంత ఘనమనక నాటనే కానేరాదు. అదిగో మన మఠములో ఉన్న భూదేకల చిత్తుని చెప్పుకోను తండ్రి. సరే అట్లుండము కుమారా. ఇంత కోపం ఎందుకు నాకెందుకు తండ్రి కోపము? మహాత్మా చేతులైనా ఇంతవరకు మీ అన్నగారితో చెప్పినట్టు మాటలు వింటున్నావా బాలక? అనుకుంటేవా. మరల నీవైన పోయి ఆ తాగే ఉప్పుకుంటూ కడపార గురించి రాగలవా బాలక? మహాత్మా చేతులైనా నీ అనుగ్రహంగా పైన ఉండవాలి కానీ నేను పోయి తప్పగా ఉపయోగించడం దేవా. నాకు సెలవు తండ్రి. సరే చల్లగా పోయినట్టు బాలక, నీకు శుభముండు కాక. ఓహో మా గురుదేవుడు చెప్పిన ఆ కాదేకుండి దేవుడు వచ్చు. అయినా మంటికి మింటికి మంటలై మనుషులవే మహాత్మా చేతులైనా ఎంత తారపుత్రమయ్యా అంతా నీ మైమేకుంటున్నావా. రామ రామ
నువ్వు చెప్పిన ఈ కాయలు ఉప్పు నువ్వు తీసుకున్నావు అనుకుంటేవా ఆహా ఈ ఉప్పు గుండు కుదించగానే ప్రపంచంలో ఉన్న చక్కెర రవ్వలు నాకు పడుతున్నదే మహాత్మా చేతులైన ఈ మా చెట్లతో విన్నవించదగాక మహాత్మా చేతులైన నువ్వు చెప్పిన ఖాళీ ముందు గురించి వచ్చి ఉన్నాను దేవా సరే అట్లుండుము పాప ఓరి కుమారులారా అదేమిటండి కుమార గోవిందయాచారి అదేమిటండి దయ్యకుడురా ఆ తాగే ఉప్పు గుండు గురించి వచ్చి ఉన్నాడు తండ్రి అంతటి ఘోరమైన కార్యం నా చేత కూడా కానేరదని అప్పుడే చెప్పి ఉండేవారు తండ్రి మరలా నన్ను అడగదు సరే అట్లుండుము కుమారా కోటులయాచారి అదేమిటండి దయ్యకుడురా తాగే ఉప్పు గుండు గురించి వచ్చి ఉన్నాడు తండ్రి అంత ఘోరమైన కరం నా చేత కూడా కానరాదు నీకు అప్పుడే చెప్పిగా తండ్రి మరలా నన్నేమడగదు సరే అట్లుండుము కుమారా ఓరి కుమారులారా అదేమిటండి కుమార గోవిందయాచారి అదేమిటండి మన ఊరికి తూర్పు భాగమున అపారమైన 7 కొండలు కలవు ఆ 7 కొండలు ఎత్తుగా ఆఖరి కొండపై కాయమాన పుట్ట కలదు ఆ కాయమాన పుట్టలో కోడనాగు కలదు ఆ కోడకు నాగును పట్టి తీసుకొని రావాలని నా మనసు కోరుతుంది కుమార గోవిందయాచారి మరలా తీసుకొని రాగలవ కుమారా తండ్రి ప్రతిదినం నీ సేవ చేసేవారికే చెప్పి చూడము నాకేలా చెప్పదాం సరే అప్పుడు కుమారా చిత్తునికే చెప్పి చూసారా కుమార పోటుడాచారి అదేమిటండి ఇంతవరకు మీ అన్నగారితో చెప్పినట్టు మాటలు విన్నావా వింటున్నాను తండ్రి వింటున్నాను మళ్ళీ నీవైనపై ఆ కోడి నాగని పట్టి తీసుకొని రాగలవ కుమారా తండ్రి నాలాంటి పౌరుషమంతుడు అలాంటి దుష్టపురుని నా చేస్తారుగా ఎట్ట ముట్టుదు తండ్రి అదిగో మన మఠములున్న దూదేగల సిద్ధికి చెప్పు కొడుకు తండ్రి సరే అప్పుడు కుమారా చిత్తునికే చెప్పి చూసారా బాలగా సిద్ధ మహాత్మా చేతులైన ఇంతవరకు నీ అన్నగారితో చెప్పినట్టు మాటలు వింటున్నావా బాలగా నాకు దేవా మరల నీవైనపై ఆ కోడి నాగని పట్టి తీసుకొని రాగలవ బాలగా మహాత్మా చేతులైన నీ అనుగ్రహం పైన ఉండగలను కానీ నేను పని తప్పక అందరూ దేవా నా క్షణం చెప్పండి సరే చల్లగా రమ్ము బాలగా నీకు శుభముందుగాక ఆహా మా చేతులైన చెప్పిన అపారమైన ఏడుకొండలు ఇవే ఉండవచ్చు ఏడుకొండలు ఎక్కువగా ఆఖరి కొండపై భయమానుకుంటూ ఉండవచ్చు మహాత్మా చేతులైన ఎంత అవతారం ఉంటుందయ్యా అంతా నీ మధ్య ఉండేవా ఆ
కోడల బావుని పట్టబోతున్నారు గురుదేవా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక వీర కవింద్రులలో ఈ పుట్టని నామముతో తలెత్తున్నారు. మా మధురు దేవుని తలవగా కోడనాలుగా మారి నా చేతి పురహారంగా అందినదే. మహాత్మా చేతినైనా ఈ పురహారం మా చేతుల మేడలు వేసి అలంకరించగల మహాత్మా చేతినైనా నువ్వు చెప్పిన కోడనాల బాబుని పట్టకోగా నా చేతికి సుగంధ పురమాలగా అందినది. అయినా ఈ పురహారం నీ మెడలు వేసి అలంకరించదు దేవా. కుమారులారా అదేమిటండి దయ్యకూడమురా ఆ కోడ నాగిని పట్టి తీసుకుని తెచ్చి ఉన్నాడు. తండ్రి అంత ఘనమానకరం ఆ చేత కూడా కానరాదు. అదిగో మన మఠములు ఉన్న భూదేవర ఇద్దరు చెప్ప చూడము తండ్రి. సరే అట్లుండు కుమారులారా. ఓరి కుమారులారా అదేమిటండి నన్ను మెల్లగా కూతురు పెట్టండి నాయనల్లారా. రమణ గోవిందా ఓరి కుమారులారా నన్ను మెల్లగా లేపండి నాయనల్లారా. ఓరి కుమారులారా అదేమిటండి నాకు రాను రాను కనుసూపు మధ్యమైనది. బిగ్గలు గడగడగడ వణుకుతున్నవి. నేను రేపు వైశాఖ శుద్ధ దశమి సోమవారం నాడు 12:30 గంటలకు జీవ సమాధి చెందబోతున్నాను. నా జీవ సమాధికి వనగాలి పల్లెకు పోయి వాడని పుష్పములు దేవదారి ఫలంబులు పంట తీసుకొని రాగలరా కుమారులారా. తండ్రి ప్రతి దినం నీ సేవ చేయడానికి గురు తండ్రి మాకడ చెప్పేదా. సరే అట్లున్నది కుమారులారా చేతునికే చెప్పేరా. బాలక సిద్ధ మహాత్మా చేతినైనా బాలక జ్ఞానక సిద్ధ వచ్చి ఉన్నావా నాయన? ఉన్నారు గురుదేవా. ఇంతవరకు మీ అన్నగారితో చెప్పినది మాటలు వింటున్నావా బాలక? ఉన్నారు గురుదేవా. మరలా నీవైన పనగాలి పల్లెకు పోయి వాడని పుష్పములు దేవదారి ఫలములు నా జీవ సమాధికి అంట తీసుకొని రాగలవా బాలక? మహాత్మా చేతినైనా మీ అనుగ్రహంలో పైన ఉండగలను కానీ నేను పోయి తప్పక తీసుకురాగలను దేవా. బాలక ఇటు రమ్మునైనా మీ అన్నగారు వింటున్నారు. నీకు ఒక్క పరమరహస్యము బోధించలేగాక. అవునా ముదిరివాడు కదా కట్టేస్తున్నాడు ముదిరివాడు. ఒకటికొని రెండు వింతల విందు చేసి, మూడుకొని నాలుగు వింతల కలవరస మలసి, ఐదుకొని ఆరు వింతల మనసి, ఏడు పిలిచిన వాడు ఇవే కథలు బాలగా. వ్యసనములు విడిచిన వాడు నా జీవ సామానికి బలగాని పల్లెకపోయి వాడని పుష్పములు దేవదారి ఫలములు అంట తీసుకొని రాగలడు బాలక. అప్పుడే గురుదేవా. అవును బాలక. మహాత్మా చేతినైనా నా సెలవు తండ్రి. సరే చల్లగా పోయినప్పుడు బాలక. కోరి కుమారులారా అదేమిటండి నన్ను మెల్లగా కూర్చొని పెట్టని అయినలారా.
మహాత్మా చేతులైనా నన్ను గడ్డ ప్రశ్నించేవాడు ఎవరు దేవా?